వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయాషా డైరీస్. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయింది కదా. ఈరోజు అయితే కొత్తిమీర పప్పును అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఏంటి కొత్తిమీర పప్పు కొత్తగా ఉంది, మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ కొత్తిమీర పప్పు ఏంటంటే మన హెల్త్కి చాలా మంచిది. కొత్తిమీరలో ఏమంటే విటమిన్ సి ఉండడం వల్ల మనకి ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. సో నేను ఈరోజు అయితే కొత్తిమీర పప్పుని ట్రై చేస్తాను. అసలు కొత్తిమీర పప్పు ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇదేమంటే నార్మల్గా మనము ఆకుకూర పప్పులు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే పప్పు 3 కప్పులు వేసుకొని పప్పు అయితే 3 కప్పులు వేసుకొని అవి నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకొని ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు పప్పును ఉడకపెట్టుకోవడానికి కొంచెం వాటర్ వేసుకునేసి తగినన్ని వాటర్, దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని ఉడకపెట్టుకుందాం. ఉడకపెట్టుకున్నాక తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పప్పుని స్మాష్ చేసుకుందాం. ఎక్కువగా స్మాష్ చేయకుండా లైట్గా స్మాష్ చేసుకుందాం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా స్మాష్ చేయడం వల్ల ఏమైపోతుందంటే మనకు ఆ పప్పు తిన్నట్టు తెలియదన్నమాట. సో లైట్గా స్మాష్ చేసుకుందాం అంతే. ముందుగా అయితే ఇవి కట్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది నీట్గా చూద్దాం. కొత్తిమీర పప్పుకి కావలసిన ఇంగ్రీడియంట్స్: టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, పప్పును ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నది, అలాగే తెల్లగడ్డ, కరివేపాకు, హాఫ్ లెమన్ అండ్ కొత్తిమీర, కారం, ధనియాల పొడి, పసుపు అండ్ పోప్కి కావాల్సిన ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, సాసవలు అండ్ మినప్పప్పు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది నీట్గా చూపిస్తాం. ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం హీట్ అయ్యాక మనము దాంట్లోకి మనం తరిగి పెట్టుకున్న ఇది తెల్లగడ్డ దీనిలోకి వేసుకుందాం. హీట్ అయింది. తెల్లగడ్డ అలాగే పచ్చిమిరపకాయ 2 వేసి కొంచెం హీట్ చేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి మనము టమోటా, ఎర్రగడ్డ 2 వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దీనిలోకైతే ఇప్పుడైతే అవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు టమోటా, ఎర్రగడ్డ 2 వేసుకుందాం. టమోటా, ఎర్రగడ్డ 2 వేసుకుని అది కొంచెం లైట్గా వేగించుకున్నాక మనం ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. అవి కొంచెం బాగా మగ్గడం కోసము మనమైతే తగినంత ఉప్పు వేసుకుందాం. బాగా మగ్గేంత వరకు టమోటాలు కొంచెం మెత్తబడ్డాక మనం దీనిలోకి అయితే కొత్తిమీరని వేసుకుందాం. అంతవరకు ఇది బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా మధ్యలో వేయిస్తూ ఉంటే మనకి నీట్గా అవన్నీ మగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఇంకా కొంచెం మెత్తబడాలి. మెత్తబడేంత వరకు మనమైతే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే టమోటాలు, ఎర్రగడ్డ కొంచెం మెత్తబడాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. మనం ఎక్కువగా ఫ్రై చేయకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర దీనిలోకి అయితే పప్పుని యాడ్ చేద్దాం. ఉడకపెట్టుకున్న పప్పుని ఇలా కొత్తిమీర దగ్గర పడ్డాక మనమైతే దీంట్లోకి ఉడకపెట్టుకున్న పప్పునైతే యాడ్ చేద్దాం. ఇప్పుడైతే పప్పుని యాడ్ చేసుకుందాం.
పప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దీంట్లోకి మనము కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనమైతే దీంట్లోకి కారము, పసుపు, ధనియాల పొడి వేసుకుని కొంచెం మగ్గిద్దాం వాటర్ని. అయితే మనము కారము, పసుపు, ధనియాల పొడి 3 వేసుకొని కొంచెం బాగా ఉడకనిద్దాం. అలాగే దీంట్లోకి తగినంత ఉప్పు అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడే ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం. స్మెల్ భలే వస్తుంది. దీంట్లోకి అయితే తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుని కొంచెం బాగా ఉడకనిద్దాం. ఇది ఉడికేలోపు మన పక్కన అయితే పోపుకి అయితే రెడీ చేసుకుందాం. పోపుని రెడీ చేసుకునేసి దీంట్లోకి వేసుకుందాం పప్పులోకి. పోపుకైతే నేను ఇప్పుడు రెడీ చేసుకుంటాను. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి అది కొంచెం హీట్ అయ్యాక మనం దీంట్లోకి అయితే సాసోలు కూడా వేసుకుందాం. హీట్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు 3 యాడ్ చేసుకుంటాను. ఇవి కూడా పడిపోయాయి. ఇప్పుడైతే కరివేపాకును అయితే యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాక ఎర్రగడ్డ కొంచెం లైట్గా వేయించుకుందాం. ఎందుకంటే పప్పులోకి యాడ్ చేసినాక మనకి క్రంచీనెస్ వచ్చినప్పుడు టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం లైట్గా వేగినాక మనమైతే ఒట్టిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడైతే నేను ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు నిమ్మకాయనైతే స్క్వీజ్ చేసుకుంటాను. కొంచెం మీకు నిమ్మకాయ వద్దు అంటే స్టార్టింగ్లోనే చింతకాయ కూడా యాడ్ చేసుకునేచ్చు. నేనైతే ఇప్పుడు నిమ్మకాయని యాడ్ చేసుకున్నా, కొంచెం వేసుకున్నా అంతే. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత మనమైతే పోపుని అయితే వేసుకుందాం. పోపునైతే వేయించి పక్కన పెట్టుకున్నాక అది బాగా ఉడికినాక పప్పు దాంట్లోకి అయితే యాడ్ చేసుకుందాం. మన పప్పు ఉడికింది. ఇప్పుడైతే పోపునైతే వేసుకుందాం. పోపు కొంచెం వేసాక బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి అయితే ఎంత కొత్తిమీర పప్పు అయినా కూడా మనము గార్నిష్ లేకుండా ఉంటే ఆ టేస్ట్ రాదు కదా. సో దీనిలోకి అయితే మనం ఇప్పుడు కొత్తిమీర కూడా గార్నిష్ కోసం యాడ్ చేసేద్దాం. పప్పు స్మెల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగానే. ఇప్పుడే తినాలనిపిస్తుంది. అలానే ఇంకా కాస్త ఉడకల్లా కాబట్టి గమ్మునున్నా నేను, లేదంటే ఇప్పుడే ఫుడ్ వేసుకొని తినేస్తాను. మరి లాస్ట్లో చూపిస్తాను ఎలా వచ్చింది అనేది, చూస్తూ ఉండండి. గార్నిష్ యాడ్ చేశాక ఆ పప్పుకి ఒక వచ్చిన కలర్, అందము ఎంత బాగుందంటే ఆ స్మెల్కి కూడా తినాలనిపిస్తుంది ఇప్పుడే. అలానే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర పప్పు ఏంటి అని అనుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడైతే నేను ట్రై చేశాను. మీ ముందరే తిని ఎలా ఉందో చెప్తాను. అరే మీరు వీడియో కదా బాగుందనే చెప్తారు అనుకుంటా ఉంటారు. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది నిజం చెప్పాలంటే. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది వీడియో చెప్పండి. కొత్తిమీర పప్పు అయితే నేను ఎలా చేశానో మీరు చూసారు కదా. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అండ్ బాగుందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు నా ఒక ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్ మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసుకుంటే మాత్రము నా వీడియోస్ ఏవేవి వస్తున్నాయి అనేది మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్.